ఛానల్ ఓయమ్మాడి. మేము ఏం చేస్తున్నామంటే నేను మా చెల్లె వాళ్ళు కలిసి వీఆర్ కుకింగ్ చికెన్ కర్రీ. వీఆర్ నాట్ సో స్పెషలిస్ట్, సో ఇదితో ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్. అండ్ దానికంటే ముందు దిస్ ఈజ్ అవర్ న్యూ కిచెన్. మేము కొత్తగా కలర్స్ వేసుకున్నాం మా కిచెన్. బ్లూ 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 బాగుందా? లెట్స్ కుక్. సో మా చెల్లెవారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పని చేపిద్దాం. వాళ్ళకి ఆనియన్స్ కట్ చేద్దాం. నిక్కీ, చక్కీ, షీస్ చక్కీ. మా అందరిలో బెస్ట్ షెఫ్ అంటే తనే అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆనియన్స్ కట్ చేయి. ఓకే డన్. నిక్కీ, కుక్ చేస్తావా లేదా? నా వ్లాగ్ లోకి వస్తావా రావా? నా వ్లాగ్ లోకి వస్తావా? షీఈ్ నిక్కీ. మా అందరిట్లలో ది బ్యాడ్ కుక్ అంటే తనే అనమాట. సో లెట్స్ కుక్. Let's make this chicken curry perfect and success. And their own to eat. Let's make this vlog as fun as possible. Yes. Okay. Bye guys. So let's start. నేను ఎప్పుడు డైట్ చేస్తూనే ఉన్నాం అనుకుంటాను, ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అట్లా ఈ దివాళీ వచ్చింది. స్వీట్లు నాకు అంత స్వీట్స్ నచ్చావు, బట్ ఒక్కటి తిన్నట్టే కదా. ఎంత హై క్యాలరీస్ ఉంటాయి అవి. ఓకే, కాంట్ హెల్ప్. ఓకే, ఇప్పుడు చక్కీ ఆనియన్స్ కట్ చేస్తుంది. కడగాలి, అది నిక్కి వేస్తుంది. కడగాలి మరి ఇంకేం పని చేస్తావు? నేను వండుతా, ఇప్పుడు స్టార్ట్ చేస్తా కుకింగ్. ఈజ్ అవుట్ ఫ్రమ్ ద బ్లాగ్. నీకు అసలు సంబంధమే లేదు. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. యూ గెట్ లాస్ట్ అండ్ టేక్ ఏ బ్లాగ్ అవుట్. వాష్ యాక్చువల్లీ నాకు కూడా పెద్దగా నచ్చదు, బట్ తిన్నప్పుడు కడగాలి కదా. వెయిట్, నేను అది వాష్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. ర్యాండమ్ థింగ్స్ అనమాట, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతలేం. మాకు ఏది అనిపిస్తే చేస్తున్నాం మేము, అంతే. ఓకే, అసలు ముచ్చట ఏంటంటే దివాళీకి మా కజిన్స్ వచ్చారనమాట. దివాళీ నెక్స్ట్ డే వీకెండ్ వచ్చింది కదా అని చెప్పేసి, సో అలా అని చెప్పి వాళ్ళు వచ్చారు. ఓన్లీ 1 డేనే ఉంటామన్నారు. ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చి వండమని చెప్పారు అనమాట. సో అట్లా నేను ఇంకా మా సిస్టర్ కలిసి స్టార్ట్ చేసినాం కుక్ చేయడము. అడగ కడిగిండ్రు కదా. అండ్ ఎప్పుడు మేము కుక్ చేసింది వాళ్ళందరూ తినలేదు కూడా, అంటే మేము అంత పెద్దగా అయిపోయామని వాళ్ళు ఇంకా రియలైజ్ కూడా అవ్వలేదు. సో మంచిగా చేద్దాము అని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే మేము ఇక్కడ చికెన్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. మేమైతే యూట్యూబ్ వీడియోస్ లాంటివి చూడకుండా మా ప్రయర్ నాలెడ్జ్తోనే ర్యాండమ్ ఇంగ్రీడియంట్స్ వేసి చేసినాము. నాట్ దాట్ గుడ్, బట్ ఇట్ వాస్ ఓకే. సో మేము మ్యారినేట్ చేసి ఒక ½ an hour పక్కన పెట్టేస్తాం. I'll meet you after ½ an hour. ఓకే, మేము స్టార్ట్ చేస్తాం. ఒక ½ an hour మ్యారినేట్ చేసినాక మేమైతే కర్రీస్ వండడం స్టార్ట్ చేసినాము. అప్పటికే మాకు చాలా ఆకలిస్తున్నాయి అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది కదా, చికెనే కదా అనుకున్నాము. అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా అందరు బయటికి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేలోపు ఫినిష్ చేసేద్దాము వండడము, మంచి అందరం కలిసి తిందామని చెప్పి అనుకున్నాం. ఐ యాక్చువల్లీ థాట్ రికార్డింగ్ ఇట్, కాకపోతే వాళ్ళు ఎవ్వరు నన్ను తీయొద్దంటే నన్ను తీయొద్దు వీడియో అని చెప్పన్నారు. సో ఇంకా కోపం వచ్చేసి సర్లే ఎవరిని తీయను అని చెప్పి నేనైతే తీయకుండా పక్కన పెట్టేసిన అనమాట. అండ్ మేము ఎంత ఆకలిగా ఎంత వెయిట్ చేసినామో ఆ రోజు అంతా లేట్ అయింది కర్రీ వండేసరికి. ఎందుకో అస్సలు ఉడకలేదు. ఓకే గాయస్, కర్రీ అయితే అయిపోయింది. అన్నయ్య వాళ్ళు వచ్చినాక తినడం. యాక్చువల్లీ అందరూ ఏంటి దివాళీ అంటుంది, నాన్ వెజ్ వండుకుంటున్నారా అని చెప్పి అనుకోకండి. యాక్చువల్లీ నిన్న దివాళీ అంటే మాకు మాత్రం ఫెస్టివల్ నిన్నది. ఈరోజు మాకు నోములు ఏం లేవు కాబట్టి పెద్దగా ఏమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా కజిన్స్ అందరు ఈరోజు వచ్చిండ్రు అండ్ రేపు వాళ్ళు వెళ్ళిపోతారు. సో దాట్స్ మ్యాండేటరీ ఫర్ అస్. సో వాళ్ళు వచ్చాక తినేటప్పుడు నేను చూపిస్తాను. యాక్చువల్లీ బాగా ఆకలి వేస్తుంది అని వాళ్ళు బయటికి వెళ్ళారు. ఈలోపు నేను కొంచెం సిరీస్ వాచ్ చేసుకుంటున్నాను. బాయ్. సో వాళ్ళు రావగానే మేమైతే మంచిగా కడుపు నిండా మా డిన్నర్ ఫినిష్ చేసేసినాం అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు మనం క్రాకర్స్ కాల్చుకుందాం.
యాక్చువల్లీ ఫుల్ ఉన్నాయి, వర్షం పడింది అసలు అనుకోకుండా. మేము ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మేము తినేసినాం కూడా అండ్ చూపిస్తాం. లైక్ లిటరలీ దీని నిండా క్రాకర్స్ చాలా ఉన్నాయి. మేబీ వీ కుడెంట్ ఫినిష్ దిస్. ఇవాళ అయితే అవ్వవు. ఐఎమ్ నాట్ దట్ క్రాకర్స్ కైండ్ ఆఫ్ పర్సన్. కాకపోతే కొన్ని కాకర పుల్లలు, కొన్ని చిచ్చుబుడ్లు అయితే మనం కాల్చుకుందాం. మిగతా అన్నీ మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మనం లోపలికి వచ్చేద్దాం. ఎవ్రీ ఇయర్ దివాళీకి మా పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు క్రాకర్స్ తేవడం, కాలవడం, అంతే అదొక అలవాటు లాగా. మార్నింగే వాళ్ళు తీసుకురాగానే గర్ల్స్కి ఇవి, బాయ్స్కి ఇవి అని సపరేట్ చేసుకునేది. వాటిని ఎండలో ఎండబెట్టుకునేది డే అంతా. మాకేమో ఏవో చిన్న చిన్నవి ఇచ్చేది, వాళ్ళేమో పెద్ద పెద్దవి తీసుకునేవి, బాగా సౌండ్ వచ్చేవి. అండ్ బేసికలీ నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు క్రాకర్స్ అంటే, బట్ అసలుకే కాలకపోతే ఎట్లా, ప్లస్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే కాసేపు అయితే మేము కాల్చుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేమందరం ఇట్లా కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటేనే మాకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేది మా పెద్దనాన్న కాలవడానికి. సిల్క్ లాంటివి వేసుకుంటే అస్సలు రానియకపోయేదన్నమాట. సో అదంతా గుర్తొచ్చింది నాకు అప్పుడు క్రాకర్స్ కాలుస్తుంటే. లైక్ మంచి ఎంజాయ్ చేసినాం మేమైతే. అండ్ ఆఫ్టర్ దట్ కాసేపు కాల్చుకున్నాం. తర్వాత ఏదైనా మూవీ చూద్దామా అని చెప్పి అనుకున్నాం. అప్పటికే మేబీ 11 or 12 అయి ఉంటుంది టైమ్. హే గాయ్స్, వీఆర్ వాచింగ్ మూవీ. కొత్త ఫేస్ అండ్ వన్ మోర్ థింగ్, మా కజిన్స్ అందరూ కలిసినప్పుడు మేము చేసే ఇంకొక పని ఏంటంటే ఇలా లేట్ నైట్ హారర్ మూవీస్ చూడడం అనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని, కుదిరితే టీవీలో లేకపోతే అట్లీస్ట్ ల్యాప్టాప్లో అయినా బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని చూసుకుంటాం అనమాట. ఓన్లీ హారర్ మూవీస్, భయపడుకుంటూ కూడా అదే చూస్తాము. సో ఈరోజు కూడా విచ్ అని పెట్టుకున్నాం ఫస్ట్ ఒక మూవీ, బట్ అది ఎందుకో నచ్చలేదు, ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో మళ్ళీ మేము యాన్యువల్లే చూద్దామని చెప్పేసి అది స్టార్ట్ చేసినాము. గుడ్ మార్నింగ్. రాత్రి చాలా లేట్గా పడుకున్నాం మూవీ చూసి 1:30కి. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తాం. అండ్ మా నిక్కి పుదీనా ఆకులు వలుస్తుంది. ఐఎమ్ మేకింగ్ పూరి హియర్. ఇక్కడైతే మా మమ్మీ ఇట్లా హెవీ బ్రేక్ఫాస్ట్, పూరి, గారెలు అవన్నీ చేస్తుంది అనమాట. నైట్ చేసిన చికెన్ కూడా కొంచెం ఉంటుండే కదా, దాంతో తినేద్దాం అని చెప్పి. యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్దాం ఆ రోజు అని చెప్పి మేము చాలా ప్లాన్ చేసినాం, కానీ మా అన్నయ్య వాళ్ళు అసలు ఏది కానియలేదు. లైక్ అంతే, అక్కడ వాళ్ళ డామినేషనే ఉంటుండే. మా 2 కజిన్స్ రాలేదు, మా అక్క వాళ్ళు వచ్చుంటే వేరేలా ఉండేది. సరే అట్లీస్ట్ లంచ్కైనా బయటికి వెళ్దామని చెప్పి మేము ఏదేదో ప్లాన్ చేసినాము. ఫైనల్లీ ఒకటి అయింది. మేము బయటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ అదంతా మీకు చూపిస్తా, కాకపోతే కొంతమంది మా అన్నయ్య వాళ్ళకు యూట్యూబ్లో రావడం ఇష్టం లేదనమాట. సో వాళ్ళని మాత్రం చూపిస్తా. సో అందరినీ కన్సెంట్ అడగాలి కదా. ఐఎమ్ నాట్ షూర్ నేను మీకు వినిపిస్తున్నానో లేదో, పోయినాక నేను మీకు చూపిస్తాను. మేమందరం 4 బైక్స్ మీద వెళ్తున్నాం. ఇక్కడే మా ఊర్లోనే పక్క ఊరు అనమాట. కొంచెం లోపలికి వెళ్తే మామిడి తోటలోకి వెళ్ళి తిందామని చెప్పి అనుకుంటున్నాం. సో స్టే ట్యూన్డ్. వాళ్ళు అక్కడ 2 బైక్స్, ఇది మా బైక్, వెనకాల మా అన్నయ్య వాళ్ళు వస్తారు. ఇలా బయట ఫ్యామిలీతోని ఇలా తినడం అవుట్డోర్లో ఈజ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. నాకు చాలా 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 ఇష్టం. అసలు ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్. ఏది కాలేదు, ఇదైనా చేద్దామని చెప్పి నేను మా నిక్కి అనుకున్నా. మధ్యలో నేను అలిగినా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి. సో ఫైనల్లీ పెద్ద పెద్ద ప్లాన్స్ కాస్త ఇక్కడికి వచ్చింది. మా డాడీ సజెస్ట్ చేశారు, ఈ ప్లేస్ బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళి తినండి అని చెప్పేసి. సో అలా మేము మంచిగా సాప, ఇంకా అక్కడే వండుకునేంత సీన్ మాకు లేదు. సో ఆల్రెడీ బయట బిర్యానీ కొనుక్కొచ్చుకున్నాం మేము. సో అవన్నీ తీసుకొని అయితే మేము మామిడి తోటకు వచ్చేసినాము. సమ్మర్ అయితే ఇంకా మంచి వైబ్ వస్తుండే, బట్ ఎండ కూడా ఉంటుండే. స్టిల్ ఆ సమ్మర్ కాకుండా చాలా వేడిగానే ఉంటుండే ఆ రోజు. సో మేము ఒక నార్మల్ నీడున్న ప్లేస్ చూసుకొని అయితే తినేసినాము. అసలు అందరు ఉన్నారు, చాలా రోజులతో ఇంతమందిని కలిసినాము, బట్ 2 మిస్సింగ్. వాళ్ళిద్దరు వస్తుంటే లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ లాగా ఉంటుండే. ఐ రియలీ విష్ దట్. ఇంకా అంతే, ఏం చేయలేము. సో గైస్, ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారో టేక్ దిస్ యాజ్ సైన్. వెళ్ళండి, వెళ్ళి మీ కజిన్స్ని కలవండి, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. నాకు ఇది చూస్తున్నప్పుడు అనిపించింది లైక్ వీ హ్యావ్ టు మేక్ దిస్ మోర్ ఆఫెన్ అని చెప్పి అనిపించింది. చిన్నప్పుడేమో మనకు తెలియదు కదా, పెద్ద అయినాక ప్లాన్ చేసి మరీ మనం కలవాలని. చిన్నప్పుడు ప్రతి ఫెస్టివల్స్కి, సమ్మర్ హాలిడేస్కి కలిసేది. ఇప్పుడేమో ఎన్ని రోజులు
తర్వాత కానీ అందరికీ ఒక్కసారి కుదరదు. చూసినా మేము అంత ప్లాన్ చేసినా కూడా స్టిల్ ఇద్దరు మిస్సింగ్ అనమాట. సో గో స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ కజిన్స్ అంటిల్ ఇట్స్ టూ లేట్. టేక్ పిక్చర్స్, వీడియోస్, హ్యావ్ ఫన్, క్రియేట్ మెమరీస్. కుదిరితే ట్రిప్స్కి కూడా వెళ్ళండి. మేము కూడా అనుకుంటున్నాం యాక్చువల్లీ ఓన్లీ బాయ్సే వెళ్తారంట, మమ్మల్ని తీసుకెళ్ళారంట. బట్ ఇట్స్ ఓకే, మేమేమన్నాం ఓకే మేము కూడా వెళ్తాం, మాకేమన్నా భయమా అని చెప్పేసి. సో కుదిరితే ట్రిప్కి కూడా వెళ్ళండి. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదు కజిన్స్తో కూడా వెళ్ళండి. అండ్ ఇక్కడైతే మేము తింటున్నాం చికెన్ బిర్యానీ అండ్ చికెన్ వింగ్స్ ఆర్ సంథింగ్ అవి తీసుకొచ్చుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ అంతా ఫినిష్ చేసినాం, కొంచెం మిగిలింది. అండ్ ఇగో ఇక్కడ వీళ్ళే మమ్మల్ని తీయొద్దు అని చెప్పన్నారు. బట్ సారీ గైస్, మీ పర్మిషన్ లేకుండా మీరు తింటుండే వీడియోస్ తీసిన. బట్ ఏమైతే దట్స్ కంప్లీట్లీ ఫైన్ కదా. సో హియర్ ఐఎమ్ ఎంజాయింగ్ మై చికెన్ వింగ్ అండ్ బిర్యానీ. మేమైతే మంచిగా తినేసినాం అనమాట ఫుల్గా. తిన్నాక ఇక వాళ్ళు రిటర్న్ అయిపోవడమే, ఉండరు, ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు. ఎవ్రీవన్ ఈజ్ సో బిజీ విత్ దర్ లైఫ్ గైస్. అంతే, ఇంకా సమ్మర్ హాలిడేస్ లాగా వాళ్ళు ఉండరు కదా, వీఆర్ నాట్ కిడ్స్ ఎనీమోర్. అట్లయితే మేము తినేసినాము. అండ్ దే వెంట్, నేను వాళ్ళు వెళ్ళే క్లిప్ తీయడం మర్చిపోయినా. దిస్ వీడియో ఈజ్ ఇన్కంప్లీట్ గైస్, లైక్ యూనో ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వీడియో ఇన్కంప్లీట్, బట్ ఐఎమ్ కంప్లీట్లీ full and completely happy anamata. And thank you so much for watching till the end. If you like my video, please do like, share and subscribe. I'm sorry for the delay. Next nunchi videos fast ga post chestanu. Take care, bye bye.